హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ బ్లాగ్స్. ఈరోజు నేను పొటాటో కర్రీ చేశానండి. చాలా సింపుల్గా అయిపోతుంది పొటాటో కర్రీ. ఒక కప్పు పెరుగు తీసుకున్నాను, చిటికెడు పసుపు, టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా. ఇవంతా మిక్స్ చేసుకోవాలండి. లమ్స్ లేకుండా 2 నిమిషాలైనా మిక్స్ చేసుకోవాలి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్లో సాల్ట్, కారం, టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఆయిల్లో ఇదంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కారం, పసుపు, సాల్ట్. బాయిల్ చేసుకున్న పొటాటోస్ అయితే వేస్తున్నానండి. బాయిల్ చేసిన పక్కన పెట్టుకున్నాను. ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని ఈ పొటాటోస్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. పొటాటోస్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అదే కడాయిలో టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను, కట్ చేసుకుని ఇలా వేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. కలిపి పెట్టుకున్న పెరుగును వేస్తున్నాను నేను. పెరుగు వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేస్తున్నాను. మొత్తం అంతా 2 నిమిషాలైనా కలుపుకోవాలి. గ్లాసుడు వాటర్ వేస్తున్నానండి. ఫ్రై చేసిన పొటాటోస్ వేస్తున్నాను. పొటాటోస్ వేసిన తర్వాత కర్రీని 8 నిమిషాలైనా ఉడకనివ్వాలండి, మూత పెట్టి. కరివేపాకు వేస్తున్నానండి. పొటాటో కర్రీ అయితే తయారైపోయిందండి. చూడండి, ఆయిల్ పైకి తేలింది. చాలా బాగా వచ్చింది కర్రీ అనేది. తిక్కి గ్రేవీలా వచ్చిందండి. లాస్ట్లో పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది పొటాటో కర్రీ. దీంట్లో నేను టమాటాస్ యాడ్ చేయలేదండి, పెరుగుతో చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా